రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5 నిందితులను బెయిల్ మంజూరు కాగా రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్లను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. నిందితులపై విచారణను వేగవంతం చేసేందుకు సిట్ అధికారులు అవసరమైన ఆధారాలను కోర్టుకు సమర్పించనుంది. నిందితుల తరపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ స్కామ్ నిధుల లావాదేవీలపై ఎస్ఐటీ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ మానస. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలోని జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే కూడా అనేక మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ లో నేటితో నిందితులకు రిమాండ్ కూడా ముగుస్తుంది. అయితే నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 5 బెయిల్ కూడా మంజూరైంది. రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్న ఈ రోజు సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిందితులు బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు ఏసీబీ కోర్టు విచారించనుంది. అంతేకాకుండా ఇప్పటికే దీనిపైన అనేక మందిని కూడా ఇటు సిట్ అధికారులు ఏసీబీ ఆఫీసుకి తీసుకొచ్చి విచారించడం జరిగింది. అయితే దీనిపైన ఇటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఎవరైతే గతంలో పనిచేసినటువంటి అధికారులకి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నిందితులకి డబ్బుని ఎక్కడ తరలించారు, దీనిపైన వచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉందో ఈ సొమ్ముని ఎక్కడికి తరలించారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలోని సిట్ విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే పూర్తిగా కూడా ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు కూడా తెలుస్తుంది. దీనిపైన మొత్తం ఏసీబీ కోర్టు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. విచారణ చేపట్టి అనేక మంది నిందితులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఒక 5 మాత్రం బెయిల్ లభించింది. ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ లోనే మిగతా వాళ్ళకి ఇంకా బెయిల్ లేదు. ఈ రోజు బెయిల్ కి సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ చేయనున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ.